ఇదే ఫేమస్ మిర్చి బజ్జీ సెంటర్. యా చెప్పాను కదా ఫేమస్ అని. రండి రిమలేష్. నమస్తే సార్. మేడము 5 స్టార్ హోటల్లో చాలా పెద్ద షెఫ్. సో నువ్వు రోజు వాడే ఇంజిన్ ఆయిల్ కాకుండా ఏదన్నా స్పెషల్గా వాటికి ఆయిల్ వాడి ఇవ్వాలి. ఏం సార్ నిజాలు చెప్తుండ్రు? ఈసారి పారాషూట్ ఆయిల్ ఫిక్స్. అలాగే. వాట్? జోక్ చేస్తున్నామండి. ఆయన కూడా స్టాండప్ కామెడియనా? లేదు, వాడికి స్టేబుల్ ఇన్కమ్ ఉందిలేండి. సార్ థ్యాంక్ యూ రా. ఇదేనా మీ వంకాయ బజ్జీ? ప్లీజ్ ట్రై. ఎలా ఉంది? స్పైసీ ఉంటుంది కొంచెం. ఈ క్లైమేట్గా మాత్రం స్పైసీ ఉండాలి కదండి. పర్లేదు మెల్లగా తినండి. అవును, మీరు షెఫ్ అవ్వాలని ఎందుకు అనుకున్నారండి? మా అమ్మ, తనే నా ఇన్స్పిరేషన్. అమ్మ నా కోసం రకరకాల వంటలు చేసేది. రోజుకో కొత్త రెసిపీ, దానికో కొత్త పేరు. చిరంజీవి చాయ్, బాలయ్య బిర్యానీ, నగ్మా నూడిల్స్. షీ వాజ్ సంథింగ్ వెరీ ఫనీ. తన ఫుడ్ నుకు ఎక్స్పీరియన్స్ చేసేది అండ్ ఐ లవ్డ్ ఇట్. ఇప్పటికీ నేను తన రెసిపీస్ని రీక్రియేట్ చేస్తుంటాను. క్రియేట్ చేసిన ప్రతిసారి ఆ ఫ్రేగ్రెన్స్కి అమ్మ గుర్తొస్తూనే ఉంది. దట్స్ మై షెఫ్ స్టోరీ. అందుకే అంటారండి ప్రతి అమ్మ వంట ప్రత్యేకం అని. మా అమ్మ కూడా రెసిపీస్ చాలా బాగా చేస్తుందండి. అబ్బో, ఏకంగా ప్రసాదాల బుఫేనే చేసేస్తుంది. యు నో వాట్, యూ షుడ్ డెఫినెట్లీ కమ్ హోమ్ సమ్ టైమ్. మీరు మా అమ్మ కలిసారంటే ఇక కిచెన్లో పిచ్చెక్కిస్తారు. ఇక్కడే పక్కనే డాయన్స్ కాలనీలో స్ట్రీట్ నెంబర్ 10లో మా ఇల్లు. మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాల్సిందేనండి. యా. అన్వి, అబ్బాయి ఓకే అయినట్టున్నాడు. ఓకే కాదు, ఓకే అయ్యేటట్టున్నాడు. నో గర్ల్ ఫ్రెండ్స్, గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. వర్క్ గురించి చాలా ప్యాషనెట్గా ఉన్నాడు. దట్స్ గ్రేట్. ఆనెస్ట్ అనుకుంటా. అన్ని విషయాల్ని చాలా డీటెయిల్గా అనలైజ్ చేస్తాడు. వావ్, దట్ ఈస్ సచ్ అ బిగ్ టిక్ ఫర్ యూ. అండ్ తనే నన్ను ఇంటికి ఇన్వైట్ చేశాడు. వావ్, భలే ఛాన్సే. ఈ రోజు మనం పీకల దాకా తాగుతున్నాం రా. అబ్బో, ఏంట్రా విశేషం? దేవతరా అమ్మాయి, షీ సంథింగ్ ఎల్స్ అంతే. ఎప్పుడు చూడు సిద్ధు, ఫ్రీ టికెట్స్ ఉంటే చెప్పు షో కోసం. అంతా ఇలాంటి ఫ్రెండ్సే గానీ ఒక్కడన్నా పిలిచే అవకాశం ఇచ్చాడ్రా? కార్పొరేట్ షో ఛాన్స్ వచ్చింది బేబీ. అన్నీ బాగున్నాయి, ఇంకేంటి? క్వాలిటీస్ ఓకే, కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, హిస్టరీ, హెల్త్ చెక్. ఐ హ్యావ్ ఎన్ ఐడియా. అంత పెద్ద షెఫ్ గానీ ఎంత గ్రౌండెడ్ తెలుసా? హార్ట్ఫుల్ గా నవ్వుతుందిరా. రేయ్, ఎన్ఆర్ఐస్ అందరితో ఫ్రెండ్లీగానే ఉంటారు, అంత ఊహించుకోకు. ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు గుర్తు కూడా ఉండవు. ఒక్క నిమిషం ఆగు. ఓపెనర్ ఈరా. ఇంటికి వెళ్తే మర్చిపోతుందా చూడు, అప్పుడే ఫోన్ చేసింది. హలో. హాయ్ సిద్ధు, ఆర్ యూ ఫ్రీ టు టాక్? యా షూర్, చెప్పండి. సిద్ధు, ఏమనుకోకపోతే ఒకటి అడగనా? ప్లీజ్, ఏమని అడగండి. నా ఫ్రెండ్ కావ్య ఉంది కదా, తన రిలేటివ్ ఒకరికి సర్జరీ ఉంది రేపు. అర్జెంటుగా ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి. నీ బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్ బ్లడ్. ఓ కానీ నా బ్లడ్ అంత రెడ్గా ఉండదండి, సో మేబీ వాళ్ళకి సెట్ కాదేమో. సిద్ధు, సారీ, అవసరం ఉండి ఎవరిని అడగాలో తెలియక మీకు చేశాను. ఇబ్బందిగా ఉంటే వద్దులేండి. లేదు, అంటే కావ్య కంటే అలా అన్నాను కానీ మీరంటే ఇబ్బంది ఉంటుంది చెప్పండి. ఆర్ యు ష్యూర్? నేను డొనేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు. అయితే రేపు ఎక్కడికి రావాలి అని డీటెయిల్స్ మెసేజ్ పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గుడ్ నైట్. గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. రేయ్, మందు ప్రోగ్రామ్ క్యాన్సిల్, నువ్వే తాగే. ఎందుకు, ఏమైంది? సాటి మనిషి ప్రాబ్లంలో ఉంటే సహాయం చేయాలరా. ఏదో బ్లడ్ డొనేషన్ ఉందంట, నన్నే పిలిచింది. రేపు డొనేట్ చేసిన తర్వాత దావుతానులే. రేయ్, ఇది నీ ఫస్ట్ కార్పొరేట్ షో. షో చేసి డబ్బులు చేసుకో.
ఈ చారిటీ పనులు ఎందుకురా నీకు? డోంట్ టాక్ లైక్ అ బ్లడీ ఆల్కహాలిక్ మ్యాన్. వి హావ్ అ సోల్ లెవెల్ కనెక్షన్. యా, సీ యు టుమారో. See you. సిద్ధు యూర్ లేట్. మీ ఎన్ఆర్ఐస్ ఇదే ప్రాబ్లం మేడం. ఇండియన్ స్టాండర్డ్ టైం మెయింటైన్ చేయరు. డాక్టర్ హాయ్ అన్విత, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. సిద్ధు. హలో. హాయ్ సిద్ధు, మీరు లోపలికి వెళ్ళండి. ఇటా? యా యా, ఓకే. డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బైసెప్స్ పెద్దగా ఉన్నాయి కదా, మీ ఇంజెక్షన్ ఇరిగిపోద్ది, జాగ్రత్త. హలో, ఏడవకండి, అయిపోయింది. అయిపోయిందా? సిస్టర్, బయట ఆవిడ ఉన్నారు కదా, అక్కడ దీని గురించి చెప్పరుగా? పోనీ మీ బైసెప్స్ కి ఇంజెక్షన్ ఇరిగిపోయిందని చెప్పరా? బెటర్. థ్యాంక్స్ సిస్టర్. ఇది దేనికి? బ్లడ్ టెస్ట్ కి. బ్లడ్ టెస్టా? డొనేషన్ అన్నారు కదా. అదే డొనేషన్ కి పనికొస్తుందా లేదా అని. పనికి వస్తుందా? హలో సిస్టర్, యూనివర్సల్ డోనర్ ఇక్కడ. ఇది దేనికి? ఇది విసుక్కోండి. మీ రిపోర్ట్స్ కోసం అంత టెన్షన్ పడుతున్నారు? మీ సిస్టరా? సిస్టర్? మీరు సిస్టర్ అయినంత మాత్రాన ప్రతి అమ్మాయి సిస్టర్ కాదు కదా సిస్టర్. గర్ల్ ఫ్రెండ్ కూడా అయి ఉండొచ్చుగా. గర్ల్ ఫ్రెండా? అంటే ఆవిడ మీకంటే వయసులో పెద్దగా ఉంటేను. ప్రేమ గురించో ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా సిస్టర్? ఏమన్నాడు? The relationship between boyfriend and girlfriend must be like that between blood donor and recipient. మ్యాచ్ అయితే చాలు. థ్యాంక్ యూ. ఇచ్చేసాను మేడం. 3 to 4 లీటర్స్ దాకా ఇచ్చేసా. థ్యాంక్ యూ సిద్ధు, యూ సేవ్ మై డే. ఈ జ్యూస్ తాగు, ఈరోజు బాగా తిని రెస్ట్ తీసుకో. ఓకేనా? యా, ఇంత కన్సర్న్. థ్యాంక్స్ మేడం. మేడం ఏంటి సిద్ధు, కాల్ మీ అన్విత. ఓకే అన్విత. అన్విత ఎటు వెళ్ళిపోయింది మనసు, ప్రేమలో చూడదు వయసు. నాన్నగారు. హలో. అవును, లిరిక్స్ అవి కాదు కదరా. అదేంటి మార్చేశారు ఈ మధ్య? అవే కదా ఒరిజినల్ లిరిక్స్. అది సర్లే గాని ఇదిగో ఈ అమ్మాయి ఎలా ఉందో చూడరా. వావ్, ఎవరి సిస్టర్? సిస్టర్. రే, తిక్కగా ఉందా? బెల్ట్ తీస్తా. పెళ్లి కూతుర్ని పట్టుకుని సిస్టర్ అంటావేంటి? చూడు, ఫిక్స్ చేస్తా. ఫిక్స్ చేయాలంటే నాకు నచ్చాలి కదా నాన్న. నచ్చితే అసలు చిన్న పెద్ద అని కూడా చూడను. ఏంటి? అదే ముందు వెనక చూడనంటున్నా. అలా అన్నావా? పోనీలే, ఈ అమ్మాయి ఎలా ఉందో చూడు. రిజెక్ట్ అమ్మా. రిజెక్టా? వద్దమ్మా, అసలు ఇలాంటి ఆప్షన్స్ చూపించక నాకు ప్లీజ్. ఎందుకని? కూర్చో. ఎలా ఉన్నావు అసలు? ఎన్ని రోజులైంది మనం మాట్లాడుకొని? అదేంట్రా, నిన్నే కదరా మాట్లాడుకున్నా. అది కాదమ్మా, ఈరోజు ఏంటి అసలు ఇంత అందంగా ఉన్నావు నువ్వు? అమ్మా, నేను ఓ విషయం అడగనా? అడుగు. సచిన్ టెండూల్కర్, అంజలి టెండూల్కర్, నిక్ జోనాస్, ప్రియాంక చోప్రా, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, వీళ్ళ ముగ్గురికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఏంటది? వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్. అది సక్సెస్ఫుల్ సక్సెస్ సక్సెస్ సక్సెస్. కానీ ఎందుకు సక్సెస్ అయ్యారు? ఎందుకు? వీళ్ళంతా వీళ్ళకన్నా వయసులో పెద్ద అమ్మాయిని చేసుకున్నారు, అందుకే అంత సక్సెస్ఫుల్ అయ్యారు. ఊరికనే అంటారా అమ్మా, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈస్ అన్ ఎల్డర్ ఉమన్ అని. సేయింగ్ అది కాదు కదరా. ఇది కూడా మార్చేశారా? ఛీ, ఇలా అన్ని చెప్పబెట్టకుండా మార్చేసే కష్టం నాన్న. ఇప్పుడేంట్రా, నీకన్నా వయసులో పెద్దమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటావా? ఇలా అయితే నీకు పెళ్ళైనట్టేరా నాయనా. శ్రీరామచంద్ర ప్రభు. శ్రీరామచంద్రుడు నీ ఫేవరెట్ గాడ్ కదా, ఆయన ఎవరిని చేసుకున్నారు? సీతమ్మ తల్లిని చేసుకున్నాడు అంటారు. అందుకే కదా జస్ట్ రాముడి నుండి శ్రీరాముడయ్యాడు. ఆహాహాహా, వాట్ ఏ గాడ్, వాట్ ఏ లెజెండ్. శ్రీరామ. నేను కాస్త పెళ్ళి ఆయనకు పూజ చేసుకుంటాను. నిక్ జోనస్, ప్రియాంక, సజిన్, వీడు ఇప్పటికే వీడి వయసులో ఉన్న అమ్మాయిలందరికీ పెళ్ళైపోయి ఉంటుంది.
ఇప్పుడు వీడికన్నా పెద్దమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తావండి? వాడు పిచ్చోడు, నువ్వు వెర్రిదానివి. ఆ దేవుడే కాపాడాలి నిన్ను.